చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వాక్యము కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మన జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనములు జీవింప చేయాలని కొద్ది మాటలు శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి మాటలను మనం శ్రద్ధగా వినుచున్నప్పుడు కొన్ని మాటలు మన జీవితాలను వెలుగుమయముగా మార్చే ఉంటాయి. కొన్ని మాటలు మన బ్రతుకులలో గొప్ప కార్యమును చేసే ఉంటాయి. అనాది కాలములో దేవుడు జరిగించిన ప్రతి పరిస్థితిని బట్టి, దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మనందరినీ పరలోకం కొరకు తీసుకెళ్లాలనే తపనతోని, పాపమనే ఊబిలో చిక్కుకున్న ప్రతి మనిషిని విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చాలని ఆలోచనతోని దేవుడు ప్రతిదీ మాట్లాడినట్టుగా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అయితే ఈ దినమందు ఒక చిన్న విషయాన్ని మనం చాలా శ్రద్ధగా విని ఆ మాటలను మనము దృష్టించి మన జీవితంలో మనము కూడా ఎలాగ జీవిస్తున్నామో ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని మీరు చాలా లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ప్రతి మాట కూడా మనుషుల యొక్క జీవితాలకు అనుకూలముగా ఉన్నట్టుగా ఉంటూ మన పరిస్థితులను బాగు చేసి పరలోకము కొరకు మనం నిలబెట్టాలని ఉన్నది. ఆ మాటలను మనము అర్థం చేసుకుంటున్నప్పుడు అపవాది యొక్క బంధకములో బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపించాలని, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచాలనేదే దేవుని ఉద్దేశం. అయితే ప్రారంభ దినాలలో నుంచి మనం చూస్తూ వస్తున్నప్పుడు దేవుడు అనాది కాలములో తన స్వరూపమందు తన పోలిక చొప్పున తను నరులను తయారు చేసిన రాయబడింది. అయితే నరుణ్ణి తయారు చేసినటువంటి దేవుడు అక్కడ మాట్లాడినటువంటి ఒక మాట ఏమంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏంటంటమ్మా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి తనకు సాటి అయిన సహకారిని తన కొరకు తయారు చేయాలని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం ఆదికాండంలో చూసినప్పుడు ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. రెండో అధ్యాయము 8వ వచనం, 18వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ఎవరి కొరకు చేయుచున్నాడు ఇక్కడ? ఆదాము కొరకు అవ్వను తయారు చేయుచున్నాడు దేవుడు. బాగా వినాలి. ఆదాము కొరకు అవ్వను తయారు చేయుచున్నాడు. ఎందుకంటే ఆదాముకు సాటి అయిన సహకారి అవ్వ. ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉండాలని తన అడుగు జాడల్లో నడుచుకుంటూ తనకు ముందుగా ఉంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా తనకు సహాయం సహకారి వేరు, సహాయం వేరు. సహకారిగా ఉండాలని దేవుడు నిర్ణయించినప్పుడు అక్కడ మనం ఆలోచించినప్పుడు చూస్తే అబ్రహాము సారాలు ఇరువురు కూడా దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నవారు. అబ్రహాము ఉన్నాడు, సారా ఉన్నాడు. ఇరువురు దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏమని వాగ్దానం చేసి ఉన్నాడంటే దేవుడు, ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువులంత విస్తారముగా నేను చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడి వెళ్ళిపోయినాడు. కొన్ని రోజులైన తర్వాత సారా
అబ్రహాముకు సహకారిగా ఉండవలసిన సారా అబ్రహాముతో ఏమని చెప్తుందంటే, ఇదిగో నేను గొడ్రాలను గనుక నాకు పిల్లలు లేరు గనుక ఇక నాకు పిల్లలు పుట్టరు గనుక నీవు నా దాసి అయిన హాగారుతో పొయ్యి నాకు పిల్లలను కనిపెట్టుము అంట. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, సహకారులు సహాయం చేయాలి గాని వారి జీవితాలలో లేనిపోయినటువంటి మచ్చలు పెట్టకూడదు. సహకారులు వారికి మేలు చేయాలి కానీ వారి జీవితాలను తగలబెట్టేటట్టుగా ఉండకూడదు. ఇక్కడ అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు. సారా అయితే మధ్యలోనే వాగ్దానంతో పని లేకుండా ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మనకు కుమారులు లేరు గనుక నువ్వు హాగారుతో పోయి మనకు సంతానము కలిగించు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సారాకు ఆశ ఎక్కువగా ఉన్నది. అబ్రహాం అయితే వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ సారా పెత్తనం తీసుకోవటం వల్ల అబ్రహాము జీవితంలో ఒక మచ్చ వచ్చింది. మీరు బాగా గమనించాలి. సారా ఆలోచన చెప్పటం వల్ల అంటే సారా పెత్తనం తీసుకుంది ఇక్కడ. సహాయం చేయటం సహకారిగా వేరు, పెత్తనం తీసుకోవటం వేరు. ఇక్కడ పెత్తనం తీసుకోవటం వలన అబ్రహాము జీవితంలో ఒక మచ్చ ఏర్పడింది. ఇస్మాయేలీయులు వచ్చారు భూమి మీదకి. అయితే ఇంకా మనం కొద్దిగా ముందు కాలానికి వచ్చినప్పుడు ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి కాబట్టి ఇది చెప్తున్నాను. తదుపరి రాజుల మొదటి గ్రంథము 21 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక స్త్రీ గురించి మనకు మాట్లాడుతూ ఉన్నది. అక్కడ మాట్లాడేటువంటి ఈ స్త్రీ పరిస్థితి ఎలా ఉన్నదో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఆమె పేరు యెజెబెలు. ఎవరంటమ్మా? యెజెబెలు. ఈ యెజెబెలు జీవిత చరిత్ర ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నదంటే, ఎంత నీచాతి నీచంగా ఉన్నదంటే, దేవుని యొక్క బిడ్డలకు మనశ్శాంతి లేకుండా, దేవునిలో ఉన్నటువంటి ప్రజలకు ప్రశాంతత లేకుండా అందరూ కూడా బయలును పూజించాలని అక్కడున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి ఆమె ఈ యెజెబెలు. ఈ యెజెబెలును ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ యెజెబెలును ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తి వివాహం చేసుకొని వీరిరువురు కూడా జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఆహాబు జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్త చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము బాగా చూద్దాం. 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి నిదానంగా చదవండి. ఈ సంగతులు అయిన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట ఉన్నది. చూడండి, ఇక్కడ ఆహాబు అనే వ్యక్తి ఆ దేశానికి రాజు. రాజు దగ్గర ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, ధనధాన్యాలు ఉన్నవి, కావలసినటువంటి అన్నీ రాజు దగ్గర ఉన్నాయి. రాజు దగ్గర ఏమైనా కుదువ ఉంటుందా? సమస్తము రాజు దగ్గర ఉన్నది. అయితే ఈ రాజుకి ఏమి కలిగిందంటే తనకున్న దాంతో తృప్తి పడట్ల. ఈ రాజు తనకున్న దాంతో తృప్తి పడట్ల. ఇప్పుడు ఏమనుకున్నాడంటే తన నగరమును ఆనుకొని, తన ఇంటిని ఆనుకొని నాబోతు అనే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. చిన్నది, ఒక అరెకరో ఎకరో అనుకుందాం. అతని ఇంటిని ఆనుకొని ఉన్నది. ఇప్పుడు ఆ ఇంటిని ఆనుకొని ఉన్న ఆ ద్రాక్ష తోట ఎవరిది? ఆహాబుదా? ఆహాబుది కాదు. నీది కాని దాన్ని నువ్వు ఆశించాలా, ఆశించకూడదా? ఆశించొచ్చా? చూడండి బాగా, నిర్గమకాండము
సంఖ్యాకాండము, నిర్గమకాండము 20 అధ్యాయం 17 వచనం. నిర్గమకాండం 20:17. నీ పొరుగు వానిది ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఇక్కడ ఆహాబు అనేటువంటి ఈయన ఆ దేశానికి రాజు. ఇశ్రాయేలీయులకు రాజు. ఇశ్రాయేలీయులకు రాజుకు పద్ధతులు తెలుసా తెలియదా? పెద్దలు అనే వాళ్ళు ఉంటారు. ఒక రాజ్యానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ఊరికి కానీ పెద్దలు ఉంటారు. ఆ పెద్దలకు కట్టుబాటులు తెలుస్తే తెలియదా? తెలిసిన వాళ్ళనే పెద్దలు అంటాం, తెలియని వాళ్ళని పెద్దలు అంటాము. ఇప్పుడు ఈ రాజుకు అన్నీ తెలుసు కాబట్టి తన నగరును ఆనుకొని ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటను ఆశించడం తప్పు కాదా? ఆలోచించండి. ఇప్పుడు నీ దానిని నువ్వు ఆశపడితే తప్పు లేదు. నీ పక్కన వాడి దానితో ఆశపడటం తప్పు. నీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎంతో సంపద ఉంది, ఎన్నో కోట్లు ఉన్నాయి, ఎంతో కావాల్సినంత నీకు ఉన్నది. కానీ నీ పక్కన వాడి దాని మీద నీకెందుకు కోరిక? నీ పొరుగు వానిది నీకు అవసరం లేదు కదా, అది నాది కాదు కదా, అది నాకు అవసరం లేదు కదా, నాకు ఎన్నో ఉన్నాయి కదా, వాటిని నేను చూసుకోవాలి కదా, నా పొరుగు వాడి దాంతో నాకేం పని అని అనుకోవాలా లేదా? ఈరోజు సమాజం చాలా జాగ్రత్తగా గమనించండి. వీడికి ఎన్నున్నా కొడక పక్కనోడికి ఒకటి ఉంటే వాటి మీద పడి సత్తారు ఈరోజు లోకమంతా. నీకు ఎన్నైనా కానీ పక్కన వాడి దాని మీద ఆశపడే లోకం ఇది. ఆ పక్కనోడు దాన్ని ఆశించటం వలన దాన్ని సాధించడం కోసము ఎంతటికైనా దారి తీసే లోకం ఇది. ఆ పక్కనోడు దోచుకోవడం కోసం ఎవరినైనా చంపుతారు, ఎవరితోనైనా చేతులు కలుపుతారు, ఎవరినైనా ముంచుతారు, ఎవరినైనా పాడు చేయడానికి రెడీ అయిపోయిన లోకం ఇది. వెంటనే ఈ ఆహాబు వెళ్ళి నాబోతుతో అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కాబట్టి నాకు నీ ద్రాక్ష తోట కావాలి, ఇస్తావా అని అడిగాడు. అడగటం తప్పు కాదా? ఇప్పుడు చెప్పాలి, తప్పు కాదా? తప్పు కాదు, అడగొచ్చు. నీకు ఆశపడ్డావు కాబట్టి అడగొచ్చు. ఆశపడటం తప్పు. ఆశపడ్డాడు ఆగుతాడా? అడిగేస్తాడు పోయి. ఏదైనా, అది ఏ పనైనా, పనికి మాలిన పనైనా, మంచి పైన, చెడ్డ పైన ఆశ పడటము తప్పు. ఆశపడిన వాడు ఇంకా ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అర్థమైందా? ఆశపడిన వాడు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు అవకాశం దొరికింది, వెంటనే పోయి నాబోతుతో ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ మనం చదివినప్పుడు చూసినప్పుడు, ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఆహాబు పలికిన పద్ధతి కరెక్ట్గానే ఉంది. నాబోతుని పిలిపించాడు, అయ్యా ఇది నా నగరకు దగ్గరగా ఉన్నది, నేను కూరగాయలు పండించుకోవటానికి ఇదైతే బాగుంటది. ఏదైనా ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఏదైనా ఫలములు కానీ పండించుకోవటానికి నాకు దగ్గరగా ఉన్నది కాబట్టి నేను పండించుకుంటాను, ఇది నాకు ఇస్తావా అని అడిగాడు. వెంటనే ఏమన్నాడంటే, నాకు ఊరకేం అవసరం లేదు, దానికి ప్రతిగా నీకు కావాలనంటే దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర లేకుండా ఏమన్నాయా? ఈయన దగ్గర చాలా ఉన్నాయి. దానికి ప్రతిగా దానికంటే మంచిది నీకు ఇస్తాను అనగానే వెంటనే నాబోతు ఏమన్నాడు తెలుసా? చూడండి. అందుకు నాబోతు, నా తల్లిదండ్రుల నుంచి వస్తున్న వారసత్వపు హక్కు ఇది, ఈ కొంచెం నేను వాళ్లకు గుర్తుగా ఉంచుకున్నాను. ఈ అరెకర గాని, పావెకర గాని దేనికి గుర్తు పెట్టుకున్నాను? నా తల్లిదండ్రులకు పితరుల నుంచి వచ్చిన వారసత్వం ఇది, ఇది వాళ్లకు గుర్తుగా నేను పెట్టుకున్నాను కాబట్టి నేను నీకు ఇయ్యలేను అంటున్నాడు. ఎక్కువ సొమ్ము ఇస్తానన్నాడు, ఎక్కువ ధనం ఇస్తానన్నాడు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. మామూలుగా అయితే నేను అమ్మేవాని కానీ ఇది
మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వారసత్వము, పిత్రార్జితము. కాబట్టి నేను వాళ్ళ గుర్తుగా ఉంచుకున్న దీన్ని ఎవరికీ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. మరలా ఫోర్స్ చేశాడు. కావాలంటే నీకు క్రయము అంటే నీకు డబ్బు కావాలంటే నేను ఇచ్చేస్తాను, అమ్మేయ్ అన్నాడు. నీ కాడ డబ్బుంటే ఉండొచ్చు. నీ కాడ అధికారం ఉంటే ఉండొచ్చు. నీ కాడ బలం ఉంటే ఉండొచ్చు. నీ కాడ బలగం ఉంటే ఉండొచ్చు. నీ కాడ పెత్తనం ఉంటే ఉండొచ్చు గానీ, నాకు నచ్చకుండా నేను ఎవరికీ ఇవ్వను. అర్థమవుతుందా? నీకు నచ్చకుండా నువ్వు దేన్ని గూడక ఎవరికి ఇవ్వాలనుకోవు. నీకాడ అధికారం ఉందని నువ్వు దోచుకుంటే మనుషులు చూడేమో, దేవుడనేవాడున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. ఎందుకంటే సంఖ్యాకాండము 36 అధ్యాయం 37 వచనం ఒకసారి చదువుదాం చూడండి. సంఖ్యాకాండము 30 అధ్యాయం 36:7 బాగా వినండి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. ఇశ్రాయేలీయులకి ఇదొక కట్టడి ఉన్నది. ఏమున్నదంటే, మా తాత ముత్తాతలు మాకిచ్చింది అది మాకే ఉండాలి. మేము వేరే వాళ్ళకు అమ్మకూడదు, ఇవ్వకూడదు, ఎవరు దాన్ని తీసుకోకూడదు. ఇది ధర్మశాస్త్రం. ఇప్పుడు అహాబుకు ధర్మశాస్త్రం తెలుసా? ధర్మశాస్త్రం తెలుసమ్మా? అహాబు ఎవరు? ఇశ్రాయేలీయుల రాజు. ఇశ్రాయేలీయుల రాజుకు ధర్మశాస్త్రం తెలియదా? ధర్మశాస్త్రం తెలిసినా కూడా మరి ఎందుకు ఆశపడ్డాడు? ఆలోచించండి. ఇది పితరుల స్వాస్థ్యము. నిజముగా పితరుల స్వాస్థ్యము వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అది వాళ్ళకే ఉండాలి అని తెలుసు కదా! తెలిసి కూడా మరి ఎందుకు ఆశపడ్డాడు? ఎందుకు ఆశపడ్డాడు? ఎందుకు చెప్పండి? బాగా గమనించి ఆలోచించండి. ఎందుకు ఆశపడ్డాడంటే, వాని హృదయములో కోరిక. కోరిక సఫలము కాకుండుట చేత మనిషి యొక్క ఆలోచనలు ఏమైపోతాయంట? కుసించిపోతాయి. కోరిక. ఈరోజు ప్రతి వాడికి తెలుసు ఇది నాది కాదు అని. దీంతో నాకు పని లేదని. అది ఏదైనా కూడా ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు. నీది కాని దాని మీద నీకు ఆశ పడుతుందంటే నువ్వు మనిషివేనా? ఆలోచించండమ్మా. అది నీది కాదు కదా! ఇది చూడండి. నీ పొరుగు వానిదేదైనను, వాని భార్యనైనను, వాని పిల్లలనైనను, వాని ఆస్తినైనను, వాని సంపదనైనను, వాడి ఎద్దునైనను, వాడి గార్ధబమునైనను, వాడి పొలమునైనను మీరు ఆశించకూడదు అన్నాడు. ఇది నీది కాదుగా! నీ పొరుగు వాని దాంతో నీకెందుకు ఆశ? ఇప్పుడు ఇలాగ తెలియదు అది వాళ్ళకి కాదని. ఈరోజు భూమి మీద విచ్చలవిడిగా పనికి మాలిన పనులు చేస్తున్న ప్రతి మనిషికి తెలియదా ఇది నాది కాదు అని? మరి నీది కాదని తెలిసినా గూడక నువ్వెందుకు దాన్ని ఆశపడుతున్నావు? నీది కాదు కదా! అది ఏదైనా నీదేనా? నీది కాదు కదా! నీది కాని దాని మీద నీకెందుకు ఆశ? నీది కాని దాన్ని నువ్వు ఆశించడం కరెక్టేనా? ఇప్పుడు ఆశపడ్డాడు. ఆశపడిన ఇతనేమయ్యాడంటే, వెంటనే వెళ్లి నాబోతుని అడుగుతున్నాడు. నాబోతు, నాకు నీ ద్రాక్ష తోట కావాలన్నాడు. ఎందుకంటే ఆయనేం చెప్పాడు తెలుసా? దానికి ఆయన చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ తెలుసా? అది నా ఇంటిని ఆనుకొనున్నది. నా ఇంటి పక్కనే ఉన్నది. కాబట్టి నాకు కూరగాయలు పండించుకోవటానికి నీ ద్రాక్ష తోట కావాలి. ఇస్తావా అన్నాడు. నీది నీ బుద్ధి పుడితే ఇస్తా, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? నాబోతు అహాబు అంటున్నాడు, దానికి ప్రతిగా నీకు డబ్బులేనిస్తానన్నాడు. దానికి ప్రతిగా నీకు వేరే ద్రాక్ష తోటని ఇస్తానన్నాడు. కానీ ఆయనేమన్నాడంటే, ఇది నా పితరులు నాకిచ్చినది. నా ధర్మశాస్త్రం నాకు గుర్తుందయ్యా. నా ధర్మశాస్త్రంలో వాళ్ళు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఏమి గుర్తున్నాయంటే, నా పితరులు నాకిచ్చినది వేరే వాళ్ళకు నేను ఇవ్వకూడదు. అది ఇస్తే అది నాకు శాపం అన్నాడు. అది అహాబుకు తెలియదా? నాబోతుకు తెలిసినంత అహాబుకు తెలియదమ్మా. మరి తెలిసినా ఎందుకు ఇలా అన్నాడు? తెలుసు కదా! ఇప్పుడు నాబోతుకే తెలుసు, అహాబుకు తెలియదా? తెలిసినా మరి ఎందుకు ఆశపడ్డాడు చెప్పండి? ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వానికి తెలిసి ఇది తప్పు అని. తెలుసా తెలియదా?
ఇది తప్పు అని తెలుసు. తప్పని తెలిసినా ఎందుకు ఆశపడుతున్నారు? ఎందుకు ఆశపడుతుండ్రమ్మా? ఆశపడొచ్చా? ఆలోచించండి, ఆశపడొచ్చా? ఇది తప్పని తెలుసు. తప్పని తెలిసిన ఎందుకు ఆశపడుతున్నారంటే మనసులో కోరిక. ఈ కోరిక మనిషిని ఎక్కడికైనా తీసుకెళుతుంది. ఎంత గొప్పవాడు ఆహాబు? ఎంత గొప్పవాడు చెప్పండి? ఎంత గొప్పవాడు? ఆ దేశానికే రాజు. రాజు కోరుకున్నది దక్కకపోతే ఎలాంటి స్థితికి దిగజారిపోయాడు? ఏది చేయటానికని రెడీ అయిపోయారు. అప్పుడప్పుడు మీ ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో గాని, కొన్ని పరిస్థితులు గాని గొప్ప గొప్పోళ్ళని చూస్తాం. ఈళ్ళు అడిగింది ఇయ్యకపోతే పోయి కాళ్ళైనా పట్టుకుంటారు. "రేయ్! నీ రేంజ్ ఏంది? నువ్వు పోయి అలా కాళ్ళు పట్టుకోవడం అసలు? పట్టుకోవచ్చా? నీ విలువేంది? నువ్వు కాళ్ళు పట్టుకొని పొందుకోవాల్సింది ఏమి లేదు కాడ. అది నీదే గదా! నీదైతే నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. నీది కాకపోతేనే నువ్వు కాళ్ళు పట్టుకుంటున్నావు ఈరోజు." ఆహాబు అలా చేయొచ్చా? వెంటనే ఆహాబు ఇంటికి పోయి, ఇక్కడ రాయబడిన మాట చూస్తే చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. చదవండమ్మా. ఆ! 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 చూడండి. ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో నగరమునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. ఎందుకు మూతి ముడుచుకొని ఉన్నాడు? మూతి ముడుచుకోవడం అంటే ఏంది? అలిగిండు. ఎవరి మీద అలిగిండమ్మా? ఎవరి మీద అలిగిండు ఇప్పుడు చెప్పండి? నాబోతు మీద అలగటానికి ఏమన్నా మీ అన్న, మీ తమ్ముడా, మీ చెల్లెలా, మీ అక్క? ఎవరి మీద ఎవరని అలగొచ్చా? అంటే కోరిక తీరలేదు. అనుకున్నది సాధించకపోతే అన్నం తినకుండా మానుకోండి. అన్నం తినకుండా మానుకుంటే ఊరికేమన్నా బాధ? నీ భార్య అయితే బాధపడుద్ది. నీ భర్త అయితే బాధపడతారు. నీ తల్లిదండ్రులైతే బాధపడతారు. ఎవరో నువ్వు అన్నం తినకపోతే వాళ్ళకేమి? చాలా మంది ఇప్పుడు అదే తెలుసా? అప్పుడప్పుడు చూస్తుంటారు గదా! ఎవరో మాట్లాడట్లేదని ఉరేసుకొని చస్తారు. నువ్వు ఉరేసుకొని చస్తే వాళ్ళకేమి? ఎవరో మాట్లాడట్లేదని పురుగుల మందు తాగుతాడు. నువ్వు పురుగుల మందు తాగితే వాళ్ళకేమి? నువ్వు నాకు ఫోను చేయకపోతే నేనేమంటాను? నువ్వు పురుగుల మందు తాగితే వాడికేమి? నువ్వు సత్తే ఊరికే వాడికేమన్నా బాధ? అసలు చూడండి, నీది కాని దాన్ని ఆశపడటమే సగం తప్పు. ఆశపడ్డ తర్వాత నీకు నచ్చినట్టుగా ఉండలేదని నువ్వలిగితే నీ ఇంట్లో వాళ్ళకే గదక్క బాధ. నువ్వలిగితే నీ భర్త బాధపడతాడు. ఏంది దిక్కాలంగా ఉన్నావు? ఎవరి కోసము నువ్వెందుకు అలుగుతున్నావో నాకర్థం గాల. ఎవరి కోసమో నువ్వెందుకు దిగులు పడుతున్నావో నాకర్థం గాల. నీ భార్య దుఃఖపడుతుంది. నీ పిల్లలు ఏడుత్తారు తెలుసా? నీ ఒక్కడి వల్ల నీ ఇంటి మొత్తం గూడాకి ఏమైపోద్ది? ఒక చీకటి కొంపలాగా అయిపోయింది. కారణం ఏందంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కలేదని. వెంటనే ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు వచ్చి అహాబుతో అంటుంది, "ఏంటయ్యా ఇలా ఉన్నావు?" చూడండి ఎంత బాగా మాట్లాడా మాట. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, "నీవు మూతు ముడుచుకొని ఉండువాడివైన భోజనము చేయక ఉండదివేమని" అతన్ని అడుగగా, బొ అతడు ఆమెతో ఇట్లనెను, "నీ ద్రాక్ష తోట క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన యెడల దానికి మారుగా మరియొక ద్రాక్ష తోట నీకిచ్చెదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. అందుకతని భార్యయైన యెజెబెలు, ఇశ్రాయేలీయుల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుటలేదా? ఏమని మాట్లాడుతున్నాడు? వచ్చింది. ఎందుకయ్యా మూతి ముడుచుకొని కూర్చున్నావు? ఏమైందయ్యా నీకనగానే, నేను నాబోతు దగ్గరికెళ్ళి ద్రాక్ష తోట ఇమ్మని అడిగాను. నాబోతు నాకు ద్రాక్ష తోట ఇలా అందుకే అలిగాను. ఇప్పుడు నువ్వు అలిగితే వానికేమన్నా బాధ? అప్పుడేమన్నాడు? నాబోతుకు నేనేం చెప్పానప్పటికి? ధనమైనిస్తాను, లేకపోతే వేరే ద్రాక్ష తోటనిస్తానన్నా కూడా అతను ఇయ్యనన్నాడు. ఇయ్యననకపోతే అతని సొమ్ము అతను ఎత్తేస్తాడు. దానికి నువ్వు అలిగితే ఇప్పుడు వెంటనే ఎవరొచ్చింది? సహకారి. సహకారంటే? సహకారంటే
సహాయం చేసేది. ఏం చెప్పాలి ఇప్పుడొచ్చి? "మనది గాదు గదయ్యా! మనది కాని దాని కోసం మనకెందుకయ్యా తపన? మనకెన్నో ఉన్నాయి. ఈటన్నిటితో మనం తృప్తి పొందుదాం గానీ, వాళ్ళది మనకెందుకయ్యా" అని చెప్పాలా లేదా? కానీ ఏం చెప్పింది? "నువ్వెవరివనుకున్నావు? నువ్వు ఈ దేశానికి రాజు. నువ్వు మూతి ముడుచుకొని పడుకోవడమేంటి? నువ్వు లేయి. రేపు పొద్దున అది నీకవుద్ది. నువ్వు రాజువి. నువ్వేదనుకున్నా జరుగుద్ది." అంటే రాజయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్టు చేయొచ్చమ్మా? నువ్వు ఈ ప్రాంతంలో నువ్వు పెద్దోడివైనంత మాత్రాన, అధికారం కట్టబెట్టినంత మాత్రాన, నీ ఇష్టమొచ్చినట్టు పరిపాలన చేత్తావా? తక్కువ వాళ్ళని తొక్కుకుంటూ పైకొత్తావా? నీ బంధువులకు ఒక రకమైన తీర్పు, పక్కనోళ్ళకి ఒక రకమైన తీర్పు తీరుత్తావా? నీ వోళ్ళకు ఒక రకంగాను, పక్కనోళ్ళని ఒక రకంగా చూస్తావా? నువ్వు రాజువైతే క్రమముగా జరిగించాలి పరిపాలన. నువ్వు రాజువైతే ఎలాగా? పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఆహాబుకు యెజెబెలు ఇస్తున్న సలహా ఏందంటే, "నువ్వు పరిపాలన చేసేవాడివి. నువ్వు మామూలోడివా? నువ్వు పరిపాలన జరిగించేవాడివి. నువ్వెందుకు బాధపడుతున్నావు? అయితే ఏం చేయాలి? నేను చేత్తా. నువ్వు కోరుకున్నది నీకు తెచ్చివ్వటానికి నేను ఎంతటికైనా ముందుకు పోతాను. నేను దేనికైనా ముందుకు పోతానని" యెజెబెలు వెళ్ళి అక్కడ పనికి మాలినటువంటి ఇద్దరిని పిలిచి వాళ్ళతో చెబుతుంది, "ఇదిగో రాజు బాధపడుతున్నాడు." దేనికి? రాజు బాధపడుతున్నాడు. రాజు అన్నం తినట్లేదు. రాజు సంతోషంగా లేడు. రాజుకు ఆనందం లేదు. ఇదిగో దిగులు పడుతున్నాడని యెజెబెలు చెప్పగానే వాళ్ళందరూ అంటున్నాడు, దేనికి రాజు దిగులు పడుతున్నాడంటే, ఇదిగో ఈ నాబోతు ఉన్నాడు గదా! బాగా వినండి. ఈ నాబోతు ఉన్నాడు గదా! అతని ద్రాక్ష తోట అడిగాడంట. ఆయన ఇయ్యనన్నాడంట. ఈయనన్నాడంటే వీళ్ళందరూ ఏం చెప్పాలి? మీరేం చెప్పాలక్క చెప్పండి? ఆయన ఇష్టమయ్యా! ఆయన తోట బుద్ధి పుడితే అమ్ముతాడు లేకపోతే లేదు అంటాడా ఏమన్నా అనాలా? అంతేనా లేకపోతే ఇంకేమైనా చెప్పాలా? అప్పుడేమన్నారు తెలుసా? అయితే ఎలా ఎళ్ళాలి చూడండి. ఇక్కడ చదువుకుంటూ రండమ్మా. కిందకి చదువుకుంటూ వద్దాం. చూడండి ఇక్కడ. అందుకతని భార్య యెజెబెలు, ఇశ్రాయేలును ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి, అహాబు పేరట తాకీదు రాయించి, అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణము పెద్దలను, సామంతులకును పంపెను. ఎవరెవరికి పంపించిండ్రి? పట్టణంలో ఉన్న పెద్దలకు, సామంతులకు. ఈ పెద్దలనే వాళ్ళు న్యాయం పక్కన ఉండాలా? అన్యాయం పక్కన ఉండాలా? ఆ? న్యాయం పక్కన ఉండాలా? అన్యాయం పక్కన ఉండాలా? ఇప్పుడు న్యాయము వైపు ఉన్నారు, అన్యాయం వైపు ఉన్నారో మనకైతే తెలియదు గానీ, ఈ పెద్దలనే వాళ్ళు ఎవరి పక్కన ఉంటారంటే, ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ పక్కన ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఊర్లో అంతే కదమ్మా పెద్దలుండేది. అంతే కదక్కా? అధికారం ఊరుకుంటే వాళ్ళ పక్కన వెళ్ళిపోతారు. రేయ్! అధికారం వచ్చిందని వాడి పక్కన వెళ్ళిపోయావేందనగానే, అధికారం కలిగిన వాని పక్కన ఉంటేనే మనకు పనులు జరుగుతాయి. అది మంచియా? చెడ్డయా? మనకు అవసరం లేదు. ముందు మనం సుఖంగా ఉంటే చాలు. ఎవరెటు పోతే నాకెందుకు? ఈ పెద్దలు రాజు రాయించిన తాకీదును చదివి ఏమి చేశారంటే, ఉపవాస దినము చాటించి వాళ్ళందరూ కూడా అక్కడ ఏమి తీర్మానం చేశారంటే, నాబోతు రాజును తిట్టాడని ఒక ఉత్తరం రాయించి పంపించారు. నాబోతు రాజుని తిట్టిండా? మరి ఎందుకని అలాంటి తీర్మానం జరిగిందక్కడ? దేవునికిని, రాజుకును వ్యతిరేకముగా నాబోతు మాట్లాడాడంట. అసలు మాట్లాడతాడా? న్యాయం కలిగిన వాడే గదా! న్యాయమైన మాటలు మాట్లాడాడు గదా! నా సొమ్ము నా ఇష్టం నేను ఇస్తాను లేకపోతే లేదన్నాడు గదా! మరెందుకని నాబోతు ఇక్కడ ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు ఆ తాకీదు రాయించి పంపించింది ఆలోచించండి. ఎందుకని? బాగా ఆలోచించండి. నీవు కోరుకున్న దాని కోసం ఎవరినైనా ఎదిరిస్తావా? ఎంత ఘోరాతి ఘోరము జరిగిందో చూడండి ఇక్కడ. నువ్వు కోరుకున్న దాని కోసం దేన్నైనా తీస్తావా? ఎంతకైనా తెగిస్తావా? మన బాగా ఆలోచిస్తే వెంటనే ఆ తాకీదు పంపించగానే అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులందరూ గూడక నాబోతుని పిలిపించి మీకంతా వద్దులమ్మ. చివరి మాట చెప్తాను. నాబోతుని పిలిపించి నాబోతు మీద రాళ్ళతో కొట్టి నాబోతును చంపేశారు. నాబోతును చంపితే
ఆస్తి ఎవరికి పోద్ది? చెప్పాలి ఇప్పుడు మీరు. ఎవరికి పోద్దమ్మా? ఆమేన్. నాబోతును చంపితే ఎవరికి పోద్ది? వారి పిల్లలకు పోద్దిగా. మరి ఇప్పుడు ఏంది అసలు? 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా చూడండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, బాగా వినండమ్మా. నిశ్చయముగా నాబోతు రక్తమును, వాని కుమారుల రక్తమును, అంటే ఈళ్ళేం చేశారు? నాబోతు కుమారులను కూడా చంపేశారు. ఎందుకు? ఆమేన్. మరలా అడ్డమొచ్చోళ్ళు ఉండకూడదు. అంటే ఇప్పుడు నీ దారికి అడ్డమొచ్చారని నువ్వు కోరుకున్నది తీసుకోవటం కోసం ఎవరినైనా చంపేస్తావా? నీకాడ అధికారం ఉందని? ఇప్పుడు అదే కదా జరుగుతుంది ప్రపంచం మొత్తంలో. అధికారం ఉందని అడ్డమొచ్చిన ప్రతి వాడిని చంపుకుంటూ పోయి పెత్తనం చేసే లోకంలో. నాబోతు రక్తమును, అతని కుమారుల రక్తమును. నాబోతు చనిపోయాడు, నాబోతు కుమారులు చనిపోయారు, ఇక వెళ్ళి నువ్వు ద్రాక్ష తోట స్వాధీనం చేసుకోమంటాడు. ఏమంటారు తెలుసా చుట్టుపక్కల జనములైనా? అడిగినప్పుడు ఇచ్చుంటే బతికేవాడు కదా. ఇదేనా న్యాయం అక్క? అడిగినప్పుడు ఇచ్చుంటే బ్రతికేవాడు కదా. ఎదురు తిరిగాడు, చచ్చాడు. ఇప్పుడు ఏమైంది? అంటే ఎదురు తిరగటం ఏంది? నా వస్తువు నాది అని చెప్పటం ఎదురు తిరగటమా? నీ చూడండి, నీ హృదయములో, నీ మనసులో చెడ్డ కోరిక పుట్టి, పనికి మాలిన కోరిక నీలో పుట్టింది మొదట. నువ్వు అసలు పనికి మాలినోడివి. నువ్వు దేనికి పనికిరానటువంటి నీచాతి నీచమైన కోరిక నీకు పుట్టింది. నీ కోరిక తీర్చుకోవటానికి అన్యాయస్తులను చంపటం కరెక్టేనా? ఇక్కడ నీలో పుట్టింది ఆ కోరిక. ఆ కోరిక పుట్టిన వెంటనే నువ్వేమనుకోవాలి? ఛీ! ఏందిరా నాకేందిరా ఇలాంటి చెడ్డ కోరికలు వస్తున్నాయి, నాకేంది ఇలాంటి చెడు తలంపులు వస్తున్నాయి, ఇలాంటివి నాకు రాకూడదు కదని నువ్వు అనుకోవాలి. అలా అనుకుంటున్నాడా? కోరుకున్నప్పుడు ఇది ఎవరిదైనా స్వాధీనం చేసుకోవాలి. తప్పుడు మార్గంలో పోయే వాళ్ళకు దేవుని పద్ధతులు గుర్తుండవమ్మా. ఏడు ఆశించిన దాన్ని నెరవేర్చడం కోసం ఎవరినైనా నాశనం చేస్తానని రోజులు. దేవుని పేరట, రాజు పేరట తాకీదు ఒకటి రాయించి దానిలో ఏమని రాయించి పెట్టిందంటే, రాజును వ్యతిరేకించాడు. ఏ తప్పు చేయనోడి మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ఈరోజు. నేను ఏ తప్పు చేశానంటే, నువ్వు అడ్డంగా మాట్లాడావు కాబట్టి నేను జైలు లేపా. అంటే అడ్డంగా ఎప్పుడు మాట్లాడకూడదు? నా దగ్గరికి రానంత వరకు మాట్లాడకూడదు. ఇప్పుడు నా మీదకి వచ్చినా కూడా నేను మాట్లాడుకుని ఉంటున్నాను. నా ఇంటికి వచ్చి ఇల్లు నాదని నిన్ను బయటకు పొమ్మంటే నువ్వు అడగవా? ఇప్పుడు అడగటం కూడా తప్పైపోయింది. అంటే నువ్వు నాదన్నావు కాబట్టి వెళ్ళిపోవాలా? బాగా ఆలోచించు. ఇప్పుడు చూడండి, సహకారిగా ఉండవలసినటువంటి ఒక స్త్రీ నాబోతు యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి ముందుకొచ్చింది. సహకారి మంచి పనులు చేయాలా, చెడు పనులు చేయాలా? నువ్వెందుకు అలుగుతున్నావు? ఉదయానికల్లా నేను చూసుకుంటానంటాను. నువ్వు కోరుకున్న దానికోసము ఏదైనా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆలోచించండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంకి దేవుడు మాటగా తెలియచేస్తుంది ఏంటంటే, నీది అయిన దానికోసం నువ్వు ప్రాకులాడు తప్పులేదు. నీది కాని దానికోసం నువ్వు అలుగుతున్నావంటే నీలోనికి దెయ్యపు బుద్ధి వచ్చింది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చాలా జాగ్రత్తగా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో యుద్ధములను, పోరాటములను దేనిలో నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. ఏం చేశారమ్మా? నరహత్య చేశాడు. ఎవరు? అహాబు. యెజెబెల్ అని చెప్తే ఇంకా బాగుంటది. ఎవరు చంపింది? ఈరోజు ఆస్తి కోసం చంపుకోవట్లేదక్క. రే నీది కాదు కదా. నేను ఇప్పుడు ఒక దిక్కు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటది.
ఏమంటాడు 9 ఎకరాలు కొంటాడు. ఈ ఒక్క ఎకరా ఇయ్యమంటే నేను ఇయ్యనన్ననుకోని చంపేత్తవా? చంపేత్తలే. నేను ఇయ్యనిది మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. నా ఇష్టం వచ్చినోడికి అమ్ముకుంటంటే, పెత్తనం నీ చేతిలో ఉందని చంపేసి నీతి లాక్కుంటున్నావా? అంటే మనుషులు ఏం చేయరనుకుంటున్నారేమో. మీదిగో మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా! ఈరోజు చాలా సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా! భార్య కోరుకున్నది దక్కలేదని భర్తను చంపేసి ప్రియుడితో జంప్ అయిపోయిందంట. నీ కోరిక కోసం నీ భర్తను చంపొచ్చా? నీ ఆలోచనల కోసం నీ పిల్లలను చంపొచ్చా? కన్న పిల్లలను కడతెర్చిన కటికురాలు అని హెడ్డింగ్ వస్తుంటాయి అప్పుడప్పుడు. నువ్వు కోరికలు ఎందుకు నీకు? నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉన్నది కదా! నీ కోరికలను వాళ్ళతో తీర్చుకో, తప్పు లేదు కదా! నీది కాని దాని కోసము నీవు పాకులాడి నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వు సర్వనాశనం చేసుకుంటుంటే అడిగేవాడు లేడనుకుంటున్నావేమో. దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అదే చెప్తుంది బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభువారు మనకు అందరికి అదే చెప్తున్నారు. మీలో మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా! కాబట్టి మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దక్కటం లేదు. దాన్ని పొందుకోవటానికి మీరేం చేస్తారంట? నరహత్య చేయుదురు. నరహత్య చేయటం అవసరమా? చూడండి, ఇప్పుడైతే నాకైతే నిజంగా ఇప్పుడైతే చాలా తక్కువ, కానీ ఇంతకు ముందు రోజులలో అయితే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే హత్యలు చేస్తారు. దేనికోసం? ఆస్తి కోసం, ఐశ్వర్య కోసం, సంపద కోసం. చేయడం కరెక్టేనక్క? అలా చేయొచ్చమ్మా? చూడండి, భూమిలో ఎక్కడో ధనముందంట. బాగా ఆలోచించండి. ఎక్కడో ధనముందంట లోపల. అది ఉందో లేదో నీకు కూడా తెలియదు. వాడేమంటదంటే, ఎవరో ఒకళ్ళని బలిస్తే ఆ ధనం నీ దగ్గరకు వస్తదంటే, ముక్కు మొఖం తెలియనోన్ని బలిస్తున్నారంటే ఆళ్ళ మనుషులందామా లేకపోతే జంతువులందామా? మీ నాన్నను బలి కోరిందంటే వృద్ధాప్యంలో ఉన్నవాడు ఇంక బతికేం చేస్తాడని చంపేసే రోజులున్నారమ్మ బిడ్డలు. తల్లిదండ్రులను బలిస్తామంటున్నాడు. బలిచ్చడం వల్ల అది పైకొత్తదా? ఎంత పిచ్చి అజ్ఞానంలో ఉన్నారు ఈ లోకంలో మనుషులు. దేవుడు అదే అంటున్నాడు. ఇదిగో మీరు కోరుకున్న దానికోసం నరహత్యైనా చేయటానికి ఎనుకాడటం లేదు. మీరు కోరుకున్న దానికోసం మచ్చర పడుతున్నారు, వ్యసన పడుతున్నారు. మీకు దక్కలేదని వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పి వాళ్ళని చెడ్డోళ్ళగా క్రియేట్ చేసేస్తున్నారు. నీకు నచ్చకపోతే వాళ్ళని చెడ్డోళ్ళగా చేయొచ్చా? పక్కన వాళ్ళతో నీకేం పని నాకు అర్థం కాలేదు. తప్పుడోళ్ళైతే కానీ నువ్వు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదుగా. నీ కోరిక తీర్చలేదని, నీ అవసరం తీర్చలేదని, వాళ్ళు చెడ్డోళ్ళని వాళ్ళ గురించి నువ్వు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏం లేదుగా. అలా చేయటం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే నువ్వు సంతోషంగా ఉంటావేమో గాని దేవుడు ఖచ్చితంగా ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. నాబోతు రక్తమును కుక్కలు ఎక్కడ నాకెనో అక్కడే నీ రక్తమును కూడా తాగుతాయి. చూడండి, కావాలంటే ఆ మాట మనకు అర్థమవుతుంది. 17వ వచనం ఒకసారి చదవండి, చూడండి అమ్మా. 17 అంటే 21:17 అనుకుంటాను. 21:17 తొందరగా. మొదటి రాజుల గ్రంథము 21:17 వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనుచు కొనబోయెను. నీవు అతను చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలని నీవు నాబోతుని చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఆమేన్. నాబోతు చనిపోయాడు, తన పిల్లలు చనిపోయాడు. ఇప్పుడు మనోడు పోయి ఏడున్నాడక్క? అతని ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఇంటిలో జనాలు చచ్చిపోరు అని వాళ్ళు ఏడుతుంటే ఈడిపోయి ద్రాక్ష తోట కంచె తీసేస్తున్నాడు. ఇక ఇది నాదే. సచ్చి ఏడుతుంటే వాళ్ళు బాగానండి, సచ్చినోళ్ళది నాదనుకొని నువ్వు సంతోషపడుతున్నావంటే నువ్వు సచ్చిన కుక్కతో సమానమే. వాళ్ళు చచ్చిపోయారు పాపము.
ఇంట్లో భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారని ఏడుస్తున్నారు ఇంటిల్లపాది. అయ్యో! మాకు ఇలాంటి దుఃఖం వచ్చేసిందే, ఎందుకు ఈ బాధ మాకొచ్చింది? ఏ తప్పు చేశామని మా మీదికి ఈ ద్రోహం వచ్చిందనుకుంటే, ఈ ఆహాబు ఎళ్లి సంతోషంతో, ఆనందంతో ఎళ్లి ఆ ద్రాక్ష తోటలో నవ్వుకుంటున్నాడు. అబ్బా! దక్కింది నాకొచ్చింది. నేను కోరుకున్నది నాకు దక్కింది. ఇక నాకు ఇబ్బంది లేదనుకున్నాడు. మనుషులు అందరూ కూడాక నీ వైపున్నాడు. సమాజం మొత్తం నీ వైపుంది. అధికారములందరూ నీ వైపున్నారు. కానీ వాళ్ళ వైపు ఎవరున్నాడు? దేవుడున్నాడు. ఇప్పుడు ఏలీయా టర్రునొస్తున్నాడు. ఎక్కడికొచ్చాడు? నాబోతు ద్రాక్ష తోటలోనికొస్తున్నాడు. ఎక్కడ అక్కడికి వెంటనే రాగానే లోపలున్నటువంటి ఆహాబుకు చెమటలు పడుతున్నాయి. ఈడేందిరా ఈ టైంలో ఈడికొచ్చాడు. సంతోషంతో ఉన్నాడు. ఆనందభరితులైపోతున్నారు. ఆనందంతో వాళ్ళు ఒళ్ళు మైమరిచి సంతోషిస్తుంటే ఈ టైంలో వాళ్ళకొక న్యూస్ తెలుస్తది. ఏందిరా ఇది ఈ టైంలో మాకిలా తెలిసిందంటే, నువ్వు ఎవరినో చంపేసి నువ్వు సంతోషపడుతుంటే దేవుడు నీకు సంతోషాన్నిస్తాడా? ఎవరినో మోసం చేసి నువ్వు సంతోషపడుతుంటే దేవుడు నీకు ఆనందాన్నిస్తాడా? ఎవరినో ముంచి నువ్వు పెద్దోడివైతే దేవుడు నీ జీవితంలో సుఖాలిస్తాడనుకుంటున్నావమ్మా? ఇస్తాడనుకుంటున్నావా? అస్సలియ్యడు. ఇప్పుడు ఎంటనే ఏలీయా వచ్చాడు. ఆహాబుని చూసి, "ఆహాబు ఏం చేస్తున్నావన్నాడు." ఏం చెప్తాడు మనోడిప్పుడు? ఏం చెప్తాడమ్మా? మాట రాల మనోడికి. ఎందుకంటే ఆహాబుకు తెలిసిపోయింది ఏమని? విషయమంతా ఏలీయాకు తెలిసిందని. ఎంటనన్నాడు, "ఆహాబు, ఇదిగో ఈ ద్రాక్ష తోట కోసం నువ్వు నాబోతు సంతానమును ఎక్కడైతే చంపావో, ఎక్కడైతే కుక్కలు నాబోతు రక్తమును నాకాయో, అక్కడే నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయన్నాడు." అసలు అర్థం కాలేదు. ఆహాబుకు అర్థం కాలేదు. నేను చేసింది అంతా ప్లాన్ ప్రకారమే. అంతా ప్లాన్ ప్రకారం చేస్తారు. కొంతమంది ఒక ప్లాన్ యేసుకుంటారు. నేనేసింది ఎవరికీ తెలియదని. నీ ప్లాన్ అంతా గూడక దేవుడు దాన్ని చెల్లాచెదురు చేసేస్తాడు. ఈరోజు చాలామంది అంటారు, ఒక ప్లాన్ ప్రకారం తప్పు చేస్తుంటారు. ప్లాన్ ప్రకారం పాపం చేస్తుంటారు. ప్లాన్ ప్రకారం వీళ్ళు పాపంలో నివసిస్తూ ఉంటారు. ఎవరు కనిపెట్టలేరు అనుకుంటారు. కనిపెట్టేవాడు ఎవరమ్మా? ఆమేన్. ఈడేసిన ప్లాన్ చెల్లాచెదరైపోతుంది. ఈళ్ళు ఎవరికీ తెలియదనుకుంటున్నారు. ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏలీయా వచ్చాడు. "ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను." ఇప్పుడు యాహూతో కలిసి ఆహాబు యుద్ధానికి బయలుదేరారు. ఇంక చరిత్ర మొత్తం మీకు చెప్పనులే, సమయం లేదు కాబట్టి. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ యుద్ధములో ఆహాబు ఏమనుకుంటాడంటే, ఇదిగో నేను రాజు యొక్క వేషం వేసుకుంటే శత్రువులు నా మీద యుద్ధం చేస్తారు, నన్ను బాణంతో కొడతారని సైనికుని వేషం వేసుకొని యుద్ధంలోకి వెళ్ళిపోయాడమ్మ. ఇప్పుడు సైనికుడి వేషం వేసుకొని యుద్ధం చేస్తుంటే ఎవడో ఒకడు గురి చూడకుండానే బాణం వదిలాడంట. గురి చూడకుండానే బాణం వదిలితే ఆ బాణము చివరికి తగిలిందంట. గురి చూడకయే బాణం విసరగా అదొచ్చి ఆహాబుకు తగలగా ఆహాబు అక్కడి నుంచి పరుగులు తీస్తున్నాడంట. ఇప్పుడు ఆహాబు రక్తము అతని రథము నిండా కారిపోతుందంట. అతను కూర్చున్న రథం ఉంది చూడు, ఆ రథము నిండా కారిపోతుంటే ఇప్పుడు వెళ్ళి రథాన్ని అక్కడ కడుగుతుంటే, అక్కడ వేశ్యలు స్నానం చేస్తుంటే ఆ కుక్కలు అక్కడ ఆ నీళ్లు తాగుతున్నాయంట. ఆహాబుకు అర్థమైపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుడు సహకారులుగా పురుషునికి స్త్రీనిచ్చింది సహకారిగా ఉండాలని గాని తప్పుడు మార్గంలో నడిపియాలని కాదు. తప్పుడు మార్గంలో చెయ్యాలని కాదు. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఎక్కడైనా కరెక్ట్ నడిచేవాళ్ళు 100కు 90 మంది కరెక్ట్ నడిచేవాళ్ళు లేరమ్మా. 100కు 90 మంది తప్పుడు మార్గంలో ఉన్నారు. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి. వివాహమై పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్త దారి వేరు, భార్య దారి వేరు. ఏం చేస్తున్నావంటే నాకు నచ్చలేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు కలిగిన దానితో నువ్వు తృప్తి పడాలంతే. నచ్చలేదని తప్పుదారిలో పోవడం కరెక్ట్ అనక్క. మనుషుడు చూడకపోవచ్చు, భర్త కళ్ళు గప్పొచ్చు, భార్య కళ్ళు గప్పొచ్చు, దేవుడి కళ్ళు గప్పలేవుగా. ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా? ఆహాబు, నువ్వు అందరినీ మోసం చేశావు, దేవుణ్ణి గుర్తుపట్టావు. నువ్వు అసలు దేవుడు ఉన్నాడని మర్చిపోయావుగా. అందుకే దేవుడు ఏం చేశాడంట? ప్రతిఫలముగా నీ ప్రాణాన్ని తీశాడు. అధికారులు
ఆయన వైపైపోయారు. ఎందుకు? డబ్బుంది కాబట్టి. అక్కడున్న సామంతులు ఆయన వైపైపోయారు డబ్బుంది కాబట్టి. ఆ ఊర్లో ఉన్న జనమంతా ఆయన వైపైపోయారు డబ్బుంది కాబట్టి. కానీ డబ్బుతో మనుషులను కొనగలవేమో గాని దేవుడిని కొనగలవా? డబ్బుతో మనుషుల మాటలు మార్చగలవేమో గాని అన్యాయాన్ని న్యాయంగా చేయగలవా? డబ్బుతో కోర్టులో తప్పును ఒప్పు చేయగలవేమో గాని దేవుడి తీర్పు దగ్గర తప్పించుకోగలవా డబ్బుతో? ఇప్పుడు ఆహాబు తప్పించుకోగలిగాడా? కాబట్టి ఈరోజు మనందరికీ చెప్తున్నాను. యెజెబెలు లాంటి పనికి మాలినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఇంటికొక లెక్కన ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు సొంత ప్రయత్నాలు చేస్తుంటారు. తప్పుదారులు వెళ్ళిపోవటానికి అన్ని మార్గాలు ఎతుకుతుంటారు. అయితే దేవుడున్నాడు జాగ్రత్త. దేవుడున్నాడు జాగ్రత్త. అధికారం ఉందని, బలముందని, అందముందని, నీ దగ్గర కావలసినన్ని బలగముందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీకు తగిన ప్రతిఫలము తగిన సమయములోనే నువ్వే అనుభవిస్తావు. కాబట్టి ఈరోజు మనందరితో చెప్పిన ఒక చిన్న మాట ఏందంటే, యెజెబెలు తప్పుడు మార్గంలో పోయి, యెజెబెలు మాట ఇన్నటువంటి ఆహాబు ఏమైపోయాడు? పాడైపోయాడు. తప్పుడు మార్గంలో తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళ మాట మనం ఏం కాకూడదు? వినకూడదు. నీకు నచ్చొచ్చు, నీకు ఇష్టమవ్వచ్చు, నీకిష్టమైన అది తప్పు అని చెప్పే వాళ్ళ మాటే వినాలి గాని, నీకు నచ్చింది గదా! దొంగదారిలో రా నేను నీకు అది ఇస్తానంటే నువ్వు వినొద్దు ఆళ్ళ మాట. దొంగదారిలో పోతే మనుషులు చూడరేమో గాని దేవుడు చూసేవాడున్నాడు. దానికి ప్రతిఫలము ఖచ్చితంగా పొందుకుంటావు. కాబట్టి సహకారురాలు ఏమైపోయింది? సంపటానికి రెడీ అయిపోయింది ఈరోజు. సహాయం చేయవలసిన స్త్రీ మంచి మాటలు చెప్పి 10 మంది కాదు కదయ్యా, దాంతో నీకెందుకయ్యా, వద్దయ్యా అని చెప్పవలసిన స్త్రీ నీవు కోరుకున్నది నీకు ఇప్పించటానికి నేను ఎంతటికైనా దిగజారిపోతానంటే, దేనికైనా రెడీ అయిపోతున్నదంటే ఏం చేయాలి ప్రియులను? కోరుకున్న దానికోసం నీచాతి నీచమైన స్థితికి దిగజారవచ్చా? నీకొక ఇలువ ఉన్నది తెలుసా? నీకొక పరపతి ఉన్నది తెలుసా? నీకొక వాల్యూ ఉన్నది తెలుసా? నువ్వు ఎంతటికంటే అంతటికి దిగజారిపోతున్నావంటే నువ్వు బతికే బతుకు వేస్ట్ అసలు నా దృష్టిలో. దిగజారిపోకూడదు. నీ విలువ డబ్బున్నా లేకపోయినా, బలగమున్నా లేకపోయినా, అధికారమున్నా లేకపోయినా నువ్వు విలువగా బ్రతికితే నీ విలువ నీవు సచ్చినంత కాలం నీతోనే ఉంటుంది. మరణము నుండి మనిషిని తప్పించేది నీతి. ఆ నీతి కలిగి నువ్వు జీవిస్తే నిన్ను ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఈరోజు నీతోటి నాతోటి దేవుడు మాట్లాడిన ఒక చిన్న మాట ఏంటంటే, నీది కాని దాని కోసము నువ్వు పరుగులు తీస్తే చివరికి నీకు దక్కేది మరణమే. మరి ఆశపడుతున్నామంటే అది నీది కాదని తెలిసి నీలో ఉన్న కోరికను చంపుకొని ఉన్న దాంతో తృప్తి పొందటం నేర్చుకుంటే, దేవుడికి నచ్చినట్టుగా బ్రతికితే పరలోక రాజ్యంలో వారసులుగా మారతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన